గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు. సీన్లోకి పాకిస్తాన్. సౌదీ అరేబియాపై దాడి చేయొద్దని టెహ్రాన్కు హెచ్చరిక. గల్ఫ్ దేశాల తర్వాత ఇరాన్ టార్గెట్ చేసేది పాకిస్తాన్నేనా? పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలే ఇవి. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని టెహ్రాన్కు చెప్పినట్లు తెలిపారు. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తు చేశారు. పాక్ ఇప్పుడే ఈ వ్యవహారంలోకి ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే గల్ఫ్ దేశాల్లోని ఎయిర్ బేస్ల నుంచి అమెరికా ఇరాన్పై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా దాడులకు మీ దేశాలను వేదిక కానివ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ దేశాలు మాట వినకపోవడంతో వాటి మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నారు. అలా సౌదీ అరేబియా మిత్రదేశం పాకిస్తాన్తో మంత్రాలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ అగార్చి కాల్ చేసి మాట్లాడారు. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ పాకిస్తాన్ సరే అంటే పోయేది లేదు. కానీ ఆ పని చేయకుండా సౌదీ మా మిత్రదేశం, మీరు దాడి చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. సౌదీతో గతేడాది చేసుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్ను గుర్తు చేసింది. దీనర్థం సౌదీపై దాడులు కొనసాగిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుంది అని హెచ్చరించడమే. సెప్టెంబర్ 17వ తేదీన పాకిస్తాన్ సౌదీ అరేబియా దక్షిణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై దాడి జరిగినట్టుగా పరిగణిస్తారు. దీని అర్థం ఏంటి అంటే ఏ దేశమైనా సౌదీ అరేబియాపై దాడి చేస్తే ఆ దాడి పాకిస్తాన్ పైన చేసినట్టే. ఇదే పాకిస్తాన్ పై దాడికి వర్తిస్తుంది. పాక్ పై ఏ దేశమైనా దాడి చేస్తే ఆ దాడి సౌదీ అరేబియాపై జరిగినట్టే. ఇలా ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలు కలిసి ప్రతి దాడి చేస్తాయి. ఇప్పుడు సౌదీ అరేబియాపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఆ ఒప్పందం ప్రకారం తనపైన దాడి జరిగినట్టు పాకిస్తాన్ భావించాలి. ఇరాన్పై ప్రతి దాడికి దిగాలి. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆ పని చేయలేదు. తన మిత్రదేశంపై ఇలాగే దాడులు కొనసాగిస్తే ఆ పని చేయాల్సి వస్తుందని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. ఇదే పాకిస్తాన్ పాలిట శాపంగా మారబోతోంది. వాస్తవానికి పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధంలో ఉంది. తాలిబన్లు ఇస్లామాబాద్ వరకు డ్రోన్ దాడులు విస్తరించారు. మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు కూడా. లెక్క ప్రకారం సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కు మద్దతుగా రంగంలోకి దిగాలి. కానీ రియాద్ ఆ పని చేయలేదు. ఎందుకంటే ఈ ఒప్పందంపై ఆ దేశానికి కావలసినంత క్లారిటీ ఉంది. మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ వంటి ఒప్పందాలు ఒక దేశంపై మరో దేశం పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్నది సరిహద్దు ఘర్షణలు మాత్రమే. తాలిబన్లు ఒక దేశంగా కాకుండా ఒక తీవ్రవాద గ్రూపుగా దాడులు చేస్తున్నారని, ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమస్య అని సౌదీ భావిస్తోంది. సౌదీ తన సైన్యాన్ని పంపడం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ దాడుల విషయంలో పాకిస్తాన్ చేయాల్సింది కూడా ఇదే. ఇక్కడ యుద్ధం ఇరాన్ సౌదీ అరేబియా మధ్య కాదు, అమెరికా ఇరాన్ మధ్య. ఇరాన్ దాడి చేస్తోంది సౌదీలోని అమెరికా మిలిటరీ స్థావరాలపైనే తప్ప సౌదీ పైన కాదు. కాబట్టి ఈ ఘర్షణలో తలదూర్చడానికి ప్రయత్నించడం లేనిపోని వివాదాల్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఖమేనీ మరణంతో ఏం చేస్తుందో కూడా తెలియని ఇరాన్తో పని కట్టుకొని కయ్యానికి దిగడమే అవుతుంది. అమెరికాను కూడా లెక్క చేయకుండా గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్కు పాకిస్తాన్పై దాడి చేయడం పెద్ద విషయం కాదు. పైగా సరిహద్దు దేశంపై దాడి చేయడం మరింత ఈజీ అవుతుంది. ఇది తెలిసి కూడా సౌదీకి మద్దతుగా ఇరాన్పై బెదిరింపులకు దిగడం కొరివితో తలగొక్కోవడమే అవుతుంది. ఇరాన్ సౌదీ వివాదాలు ఏదో ఒక రోజు ముగిసిపోవచ్చు. కానీ పాకిస్తాన్ వ్యవహరించిన తీరు మాత్రం టెహ్రాన్కు పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. ఇప్పటికే ఇరాన్ పాకిస్తాన్ మధ్య బలమైన దోస్తీతో పాటు తేల్చుకోలేని లెక్క ఒకటి ఉంది. చాలా కాలం క్రితం ఇరాన్ నుంచి పాకిస్తాన్కు సులువుగా గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా పైప్ లైన్ నిర్మించాలి అనుకున్నారు. ఈ మేరకు డీల్ కుదిరింది. అయితే ఈ ప్రాజెక్టు 2024లో పూర్తి చేయాలి. కానీ ఆర్థిక సంక్షోభంతో పాక్ ఆ పని చేయలేకపోయింది. ఒప్పందం ప్రకారం సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే
అక్షరాల $18 బిలియన్ జరిమానా విధించాలి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ జరిమానా చెల్లించే సిచ్యువేషన్లో లేదు. ఇరాన్ కూడా ఈ విషయంలో ఇప్పటివరకు చూసి చూడనట్లు వ్యవహరించింది. ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోదు. తమతో స్నేహం చేస్తూ ఇప్పుడు సౌదీకి మద్దతుగా మాట్లాడమే కాకుండా రక్షణ ఒప్పందాన్ని గుర్తు చేసి బెదిరింపులకు దిగడాన్ని టెహ్రాన్ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతుంది.